1917 నవంబర్ 2 రోజున బ్రిటిష్ యొక్క ఫార్మల్ సెక్రటరీ అయిన ఆర్థర్ బాల్ఫోర్ అనే బ్రిటిష్ ఆఫీసర్ లైనర్ రాక్చైల్డ్ అయిన ఒక జూయిష్కి రాసిన లెటర్ ఇది. ఈ ఒక్క లెటర్తోనే వచ్చే 100 ఏళ్ల మారణ హోమానికి కారణం అవుతుందని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అంచనా వేసి ఉండదు. అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఈ గొడవలు ఎందుకు? అసలు గాజా, వెస్ట్ బ్యాంక్ అంటే ఏమిటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ గ్లోబల్ మిస్టరీస్ ఛానల్కి స్వాగతం. ఈ రెండు దేశాల కాన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్లో ఒకటి. కానీ ఈ వీడియోలో నేను ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యొక్క వర్షన్ ఎటువంటి పక్షపాతం లేకుండా మీ ముందు పెడతాను. వరల్డ్ వార్ 1 కన్నా ముందు జ్యూస్, ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలస్తీనా అని పిలిచేవారు. ఈ ప్రాంతం మొత్తం ఒట్టమాన్ ఎంపైర్ కిందకి వస్తుంది. ఈ మ్యాప్ని చూడండి. ఒట్టమాన్ సామ్రాజ్యంలో యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలో చాలా భాగాల్లో విస్తరించి ఉండేది. ఈ సామ్రాజ్యాన్ని ఉర్దూలో ఒట్టమాన్ ఎంపైర్లో ఉండే ప్రజలు తమకి ఒక ప్రత్యేక దేశం కోసం ఫైట్ చేస్తుండేవారు. ఆ సమయంలోనే బ్రిటిష్ వారు, మీరు మాకు వరల్డ్ వార్ 1లో సహాయం చేస్తే మీకు ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్తారు. అలాంటి ఒక్క ప్రామిసే బ్రిటిష్ జ్యూస్తో కూడా చేస్తారు. తాము ఈ యుద్ధంలో గెలిస్తే జ్యూస్కి కూడా ఒక సపరేట్ కంట్రీని ఇస్తామని చెప్తారు. అప్పటి వరకు జ్యూస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మైనారిటీస్గా బ్రతుకుతుంటారు. యూరోప్లో ఉండే జ్యూస్ అప్పటికే చాలా కష్టాలు పడుతుండేవారు. మొత్తం ప్రపంచంలో జ్యూస్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు. చాలా చోట్ల జ్యూస్ కనిపిస్తేనే చంపేసే పరిస్థితి ఉండేది. కానీ దీనికి కారణం రిలీజియన్ కాన్ఫ్లిక్ట్. చాలామంది క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ చనిపోవడానికి కారణం జ్యూస్ అని నమ్ముతారు. అందుకే యూరోప్లో ఉండే క్రిస్టియన్ జ్యూస్ అంటేనే అసలు ఇష్టపడరు. అలా యూరోప్లో ఎన్నో కష్టాలు పడి తమకి కూడా ఒక సెపరేట్ కంట్రీ ఉండాలని జియోనిజం అనే మూమెంట్ స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్ 1896లో థియోడార్ హెజల్ అనే జూయిష్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్ స్టార్ట్ చేశారు. ఈయన చాలా బుక్స్ రాసేవారు. ఆయన బుక్స్లో జ్యూస్కి మిడిల్ ఈస్ట్లో ఉండే పాలస్తీనాలో ఒక సపరేట్ కంట్రీ ఉండాలని, అప్పుడే జ్యూస్ ఈ ప్రపంచంలో స్వతంత్రంగా బతుకుతారని రాశారు. అప్పటి నుంచి జూయిష్ స్టేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మద్దతు వచ్చేది. కానీ అక్కడే ఉండే ముస్లిం కమ్యూనిటీ అప్పటి నుంచి ఈ విషయాన్ని ఎదిరించేవాళ్ళు. కానీ జూయిష్ కమ్యూనిటీ ఫండింగ్తో జూయిష్ ఇండస్ట్రీస్ మరియు ఫ్యాక్టరీస్ని పాలస్తీనాలో సెటప్ చేయడం మొదలుపెట్టారు. అలా 1917లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒట్టమాన్ ఎంపైర్ని ఓడించి తమ అండర్లోకి తీసుకున్నారు. నవంబర్ 2, 1917 రోజున బ్రిటిష్ గవర్నమెంట్ ఫార్మర్ సెక్రటరీ అయిన ఆర్థర్ బాల్ఫోర్ అనే బ్రిటిష్ ఆఫీసర్ రాక్చైల్డ్ కమ్యూనిటీకి ఒక లెటర్ రాశారు. బ్రిటిష్ గవర్నమెంట్ జూయిస్కి ఒక పాలస్తీనాలో తమ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో పాలస్తీనాలో ఉండే ముస్లిమ్స్కి ఎటువంటి ఇబ్బంది కలగదని ఈ లెటర్లో రాశారు. దీంతో ప్రపంచంలో ఉండే జ్యూస్ మొత్తం పాలస్తీనాకి రావడం మొదలుపెట్టారు. జ్యూస్ బ్రిటిష్ సపోర్ట్తో అక్కడ ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కూడా సెటప్ చేశారు. అలా జ్యూస్కి ఒక సపరేట్ ఆర్మీ కూడా సెటప్ చేశారు. ఈ ఆర్మీని హగానా అని అంటారు. కానీ అరబ్స్ దగ్గర ఎటువంటి ఆర్మీ ఉండేది కాదు. బ్రిటిష్ మరియు జ్యూస్ ముస్లింల మీద చాలా దారుణాలు చేసేవారు. కానీ దీని తర్వాత వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది. యూరోప్లో హిట్లర్ ఎన్నో లక్షల మంది జ్యూస్ని ఊచకోత కోసారు. దీనిని హాలోకాస్ట్ అని అంటారు. యూరోప్లో ఉండే 66% జ్యూస్ని హిట్లర్ చంపించేశాడు. మిగిలిన జ్యూస్ పాలస్తీనాలో రావడం కన్నా వేరే మార్గం లేదు. ఎందుకంటే పాలస్తీనా జ్యూస్కి ఒక హోలీ ప్లేస్. అప్పటికే ఇక్కడ జూయిష్ కమ్యూనిటీ ఉండేవారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జూయిష్ పాలస్తీనాకి రావడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వరల్డ్ వార్ 2 యుద్ధం తర్వాత చాలా వీక్ అయిపోయారు. దీంతో 1947లో బ్రిటిష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నారు. వెళ్తూ ఈ ప్రాబ్లంని యునైటెడ్ నేషన్ మెడలో వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాలస్తీనాలో 6,30,000 జ్యూస్ మరియు 1,43,000 క్రిస్టియన్స్ మరియు 11,71,000 ముస్లిమ్స్ ఉండేవారు. ముస్లిమ్స్ జ్యూస్ కన్నా 2 రెట్లు ఎక్కువ పాపులేషన్ ఉండేది. కానీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా యొక్క పార్టిషన్లో 55% ల్యాండ్ని జ్యూస్కి ఇచ్చారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఈ ప్రపోజల్ 72% ఓటింగ్తో పాస్ అయిపోయింది.
కానీ దీంతో పాలస్తీనా యొక్క ప్రజలు, అరబ్ దేశాలు మరియు మన భారతదేశం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా అపోజ్ చేసింది. జ్యూస్ మరియు అరబ్స్ మధ్య చాలా మారణహోమం కూడా జరిగింది. కానీ జూయిష్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో అరబ్స్ గెలవలేకపోయారు. దీంతో 14 మే 1948 రోజున డేవిడ్ బెన్ జ్యోరెన్ అఫీషియల్గా స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ని తయారు చేశారు. ఇంకా ఇజ్రాయిల్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా మారారు. 1948లో మొత్తం అరబ్ దేశాలు ఇజ్రాయిల్ మీద అటాక్ చేయాలని సిద్ధమైపోయారు. ఎందుకంటే 35% జ్యూస్కి 55% ల్యాండ్ ఇవ్వడంతో యునైటెడ్ నేషన్లో కూడా అరబ్ కంట్రీస్ చాలా అపోజ్ చేసిన ఇజ్రాయిల్ అనే దేశాన్ని సృష్టించారు. ఇది ఫస్ట్ అరబ్ ఇజ్రాయిల్ వార్. 5 అరబ్ దేశాలు ఒక్క చిన్న దేశం అయిన ఇజ్రాయిల్ మీద వార్ డిక్లేర్ చేశారు. ఇజ్రాయిల్ కంట్రీగా మారి కొన్ని నెలలు కూడా గడవలేదు. కానీ ఇజ్రాయిల్కి వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ కారణంగా ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో గెలిచి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న దేశం 5 కంట్రీస్ని ఓడించింది. యునైటెడ్ నేషన్ పాలస్తీనియాకి ఇచ్చిన భూమి కన్నా ఇజ్రాయిల్ ఎన్నో ప్రాంతాలని ఆక్యుపై చేసింది. దీంతో వెస్ట్ బ్యాంక్ని జోర్డాన్ కంట్రోల్లో తీసుకుంది మరియు గాజా స్ట్రిప్ని ఈజిప్ట్ కంట్రోల్లోకి తీసుకుంది. 1967లో సెకండ్ అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం జరిగింది. దీంతో ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్ ఒకటే కాకుండా గాజా స్ట్రిప్ మరియు ఈజిప్ట్కి చెందిన నార్థన్ పెనిన్సులా కూడా సొంతం చేసుకుంది. దీంతో పాలస్తీనియాలో ఉండే ప్రజలు తమ కోసం ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం PLOని స్థాపించారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. PLO ముందు ఇజ్రాయిల్తో యుద్ధం చేసి ఫోర్స్ఫుల్గా కంట్రీని ఫామ్ చేయాలని స్టార్ట్ చేశారు. ఇజ్రాయిల్కి చెందిన చాలా షిప్స్ మరియు ఏరోప్లేన్స్ని కూడా హైజాక్ చేశారు. కానీ దీంతో ఇజ్రాయిల్ అమెరికా PLOని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. 1979లో ఈజిప్ట్ ఇజ్రాయిల్తో సక్సెస్ఫుల్గా పీస్ టాక్స్ని కంప్లీట్ చేసుకుంది. దీంతో ఈజిప్ట్ ప్రపంచంలోనే మొదటి అరబ్ కంట్రీగా మారింది. ఇజ్రాయిల్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. దీనివల్ల ఇజ్రాయిల్ ఈజిప్ట్ యొక్క నార్త్ పెనిన్సులాని తిరిగి ఇచ్చేసింది. ఇది జరిగిన 2 ఏళ్ల తర్వాత ఈజిప్ట్ యొక్క PMని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఇజ్రాయిల్తో శాంతి ఒప్పందం చేసుకోవడం వల్ల హత్య చేశారు. కానీ వెస్ట్ బ్యాంక్ రీజియన్లో ఇంతకాలం ఇజ్రాయిల్ అండర్లో ఉండడంతో జ్యూస్ని వెస్ట్ బ్యాంక్లో కూడా సెటిల్ అయిపోయారు. కానీ ఇజ్రాయిల్కి ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల 1992లో ఇజ్రాయిల్ మరియు PLO మధ్య శాంతి ఒప్పందాలు జరిగాయి. PLO ప్రెసిడెంట్ అయిన యాసిర్ అఫ్తర్ ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేశారు. ఇజ్రాయెల్ PM కూడా PLOని రికగ్నైజ్ చేసి PLO ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ని ఫ్రీ స్టేట్స్గా చేశారు. దీంతో PLO 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. ఒకటి PLO, మరొకటి హమాస్గా మారింది. హమాస్ ఇజ్రాయిల్తో ఎటువంటి సంబంధాలు ఉండకూడదని ఇజ్రాయిల్ మా శత్రువులని చెప్తారు. హమాస్ గాజా స్ట్రిప్లో రూల్ చేస్తారు. అలా వెస్ట్ బ్యాంక్లో PLO రూల్ చేస్తుంది. ఇజ్రాయిల్ గవర్నమెంట్ పర్మిషన్తో సెటిల్ అయిన జ్యూస్ ఉన్నారు. అందుకే వెస్ట్ బ్యాంక్ని 3 కేటగిరీగా డివైడ్ చేశారు. ఫస్ట్ ప్లేస్ని మొత్తం PLO కంట్రోల్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో PLO మరియు ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉంటుంది. మరియు థర్డ్ ప్లేస్ వట్టి ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో ఎక్కువ భాగం ఇజ్రాయిల్ కంట్రోల్లోకి వచ్చిన పాలస్తీనాకి లేకపోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక దీనికి అంగీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్కి పాలస్తీనాకి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి. కానీ అక్టోబర్ 7న గాజాలో ఉండే హమాస్ వాళ్ళు ఇజ్రాయిల్లోకి వచ్చి ఎంతో మంది సాధారణ ప్రజలని చంపేశారు మరియు ఎంతో మందిని గాజాలోకి తీసుకుని వెళ్ళారు. గాజా యొక్క బార్డర్స్ని కూల్చేసి భూమి మార్గంలో మరియు సముద్రం ద్వారా ఆకాశం మార్గంలో 3 చోట్ల నుంచి అటాక్ చేశారు. ఒక్క రోజే 5,000 రాకెట్ని ఫైర్ చేశారు. దీంతో ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు చనిపోయారు. కానీ ఇజ్రాయిల్ ఈ 1000 మందిని అడ్డంగా పెట్టుకొని గాజాపై ఒక యుద్ధాన్ని ప్రకటించింది. దీనివల్ల ఒక్క రోజులోనే ఎన్నో రాకెట్ని గాజాపైకి వదిలింది. బిల్డింగ్లన్నీ కూల్చేసింది. ఇప్పటికే ఎన్నో వేల మంది చనిపోయారు. హమాస్ చేసింది మంచి పని కాదు. కానీ హమాస్ ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 1000 మందిని పొట్టన పెట్టుకుంది. కానీ ఇజ్రాయిల్ 4,000 మందికి పైగా గాజా యొక్క పౌరులు చనిపోయారు. గాజాలో ఉండే 22 లక్షల మంది అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. గాజాకి
ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు ఫుడ్ వంటి ఎటువంటి సదుపాయాలు అందించకుండా చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఎంతో ప్రాణ నష్టం అయినా ఈ యుద్ధం ఎక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నాను. అయితే భవిష్యత్తులో ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో చూద్దాము. అయితే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.